మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి నేను హైదరాబాద్లో కూర్చున్నా అంటాడు. జగన్ నాకు మీలాగా మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు మా నాన్న రాజశేఖర ముఖ్యమంత్రి కాదా, ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్గా రిటైర్డ్ అయిన వ్యక్తి ఎక్సైజ్ డిపార్ట్మెంట్. సో మాకు మీ నాన్నలాగా 6% మా కమిషన్ ఉండవు. మా నాన్నకి మా నాన్న డిఎల్ మీద బతికేవాళ్ళం. ఏదో అదృష్టం కలిసి వచ్చో మా కష్టం వచ్చో ఈరోజు యాక్టర్స్ అయ్యాం. మేము డబ్బు అలాగే సంపాదించుకోవాలి. నీలాగా అడ్డగోలుగా మైండ్లు, నీలాగా అడ్డగోలుగా ఇసుక దోపిడీలు, నీలాగా ఇలాగ అడ్డగోలుగా మన బాండ్లు వేసి ఒక లేని ఇవ్వని స్థలాలకి నువ్వు బాండ్లు ఇచ్చేసి అలా మేము దోచుకోలేదు జగన్. మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం, కష్టపడ్డాం ఆ డబ్బులతో, అందుకని హైదరాబాద్ వెళ్తాం. కానీ జగన్ అనే వ్యక్తి ఒక ఎంటైర్ ఈ వాలంటరీ వ్యవస్థ మొత్తం ఎక్కడుంది అంటే దీని కేంద్ర స్థానం హైదరాబాద్లోని నానక్రామగూడలో ఉంది. ఆంధ్రప్రదేశ్ డేటా ఎక్కడుంది అంటే హైదరాబాద్ నానక్రామగూడలో ఉంది. ఈ పెద్ద మనిషి నా గురించి మాట్లాడతారు. అసలు ఆంధ్రప్రదేశ్ డేటా జగన్, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఆడబిడ్డ, ప్రతి ఇంటి ఆధార్ డేటా, బ్యాంకు డేటా హైదరాబాద్లో ఈ సంస్థలో ఎందుకు పెట్టావు? నువ్వు నానక్రామగూడలోని ఎఫ్ఓఏ అనే సంస్థకి ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీ ఎఫ్ఓఏ హైదరాబాద్ నానక్రామగూడలో ఉన్న వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లోని ఇంతమంది ఆడపడుచుల, ఇన్ని కోట్ల మంది ప్రజల ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎఫ్ఓఏ అనే ఏజెన్సీకి ఎందుకు పెట్టావు? అక్కడ హైదరాబాద్ నానక్రామగూడలో ఎందుకు పెట్టావు? ఇంతమంది వాలంటీర్లు కలిపి 700 మంది ప్రతినిధులు ఎలా పనిచేస్తున్నారు అక్కడ? ఎవరు జీతాలు ఇస్తున్నాడు దీనికి? ఆ ఏజెన్సీ ఎవరు? దీని మీద విచారణ జరిపించాలి. దీని మీద నువ్వు సమాధానం చెప్పాలి జగన్.